వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయతో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అనూహ్యమైన కాంబినేషన్ పై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్రోచేవారెవరురా అంటే సుందరానికి వంటి క్లాస్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న వివేక్ ఆత్రేయ ఈసారి తన పంతాకు భిన్నంగా బాలయ్య మాస్ ఇమేజ్ కు సరిపోయే భారీ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ చాలా పెద్దదిగా ఉండడంతో దీనిని ఒకే సినిమాగా కాకుండా 2 భాగాలుగా తెరకెక్కించాలా అనే విషయంపై దర్శక నిర్మాతలు చర్చించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోను క్లాస్ చిత్రాల దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడనే కుతూహలం అభిమానుల్లో సినీ వర్గాల్లో నెలకొంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమాకు సిద్ధమవుతున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా బాలయ్యను మహారాజుగా చూపించాలని అనుకున్నప్పటికీ బడ్జెట్ కారణాల వల్ల కథలో మార్పులు చేశారు. తాజా సమాచారం ప్రకారం ముంబై మాఫియా నేపథ్యంలో సాగే కథలో బాలయ్య పవర్ఫుల్ డాన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 5న పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుండగా దసరాకు విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు గోపీచంద్ మలినేనితో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, మరోవైపు వివేక్ ఆత్రేయతో ప్రయోగాత్మక భారీ చిత్రం ఉండడంతో బాలయ్య లైనప్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. తన కెరియర్ లోనే అత్యంత భారీ కథతో రాబోతున్న వివేక్ ఆత్రేయ బాలయ్యను ఏ స్థాయిలో చూపిస్తారో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు.